నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, సైంటిస్టులు మనకి ఎన్నో భయంకరమైన హెచ్చరికలు చేస్తూ వచ్చారు. అంతరిక్షం నుండి ఉల్కలు దూసుకొస్తాయని చెప్పారు, సముద్ర మట్టాలు పెరుగుతాయని హెచ్చరించారు. కానీ వీటన్నిటికంటే అత్యంత భయంకరమైన నిశ్శబ్దంగా ముంచుకొస్తున్న ఒక మహా విపత్తు ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం లోతుల్లో గూడు కట్టుకుంటుందని సైంటిస్టులు నొక్కి వక్కాణిస్తున్నారు. భూమిపై మనం బతకాలా లేదా అని నిర్ణయించే ఒక గ్లోబల్ ఇంజిన్ ఇప్పుడు ఆగిపోవడానికి సిద్ధంగా ఉంది. అది ఆగిపోతే మనం చూస్తున్న ఈ ప్రపంచం అక్షరాల నరకంగా మారుతుంది. హాలీవుడ్ సినిమా ది డే ఆఫ్టర్ టుమారో గుర్తుందా? కేవలం కొద్ది రోజుల్లోనే ప్రపంచం అంతా మంచుగడ్డగా మారిపోయే ఆ దృశ్యం కేవలం ఊహ మాత్రమే కాదు, అది మన భవిష్యత్తు కాబోతోంది. అట్లాంటిక్ మహాసముద్రం లోపల ఉన్న ఒక రహస్య వ్యవస్థ ఇప్పుడు కుప్పకూలడానికి అడుగు దూరంలో నిలబడింది. ఒక నైల్ చిల్లింగ్ థ్రిల్లర్ సినిమాను తలపించే ఈ అంతర్జాతీయ సైన్స్ రహస్యం వెనుక ఉన్న షాకింగ్ నిజాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఆ విపత్తు పేరు ఎమోక్, అట్లాంటిక్ మెరిడియనల్ ఓవర్టర్నింగ్ సర్క్యులేషన్. పైకి ఇది ఏదో సాధారణ సైన్స్ పదంలా అనిపించినప్పటికీ ఇది భూమిని బ్రతికిస్తున్న ఒక అదృశ్య హృదయ స్పందన. అట్లాంటిక్ మహాసముద్రంలో వేలాది కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఒక సుదీర్ఘమైన సముద్ర ప్రవాహాల గొలుసు ఇది. దీనిని భూమి ఓషన్ కన్వేయర్ బెల్ట్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యవస్థ ఏం చేస్తుందంటే భూమధ్య రేఖ అంటే ట్రాపిక్స్ వద్ద ఉండే విపరీతమైన వేడి నీటిని ఉత్తర ధ్రువం వైపు అంటే యూరప్, బ్రిటన్ వైపు తీసుకెళ్తుంది. అక్కడ ఆ నీరు చల్లబడి బరువెక్కి సముద్రం లోతుల్లోకి మునిగి మళ్ళీ దక్షిణ దిశగా ప్రవహిస్తుంది. ఈ నిరంతర చలనం వల్ల ఎంత వేడి బదిలీ అవుతుందో తెలుసా? అక్షరాల 1.2 పెటావాట్ల ఉష్ణశక్తి. సులభంగా చెప్పాలంటే భూమిపై ఉన్న 1 మిలియన్ పవర్ స్టేషన్లు అంటే 10 లక్షల పవర్ స్టేషన్లు ఒకేసారి ఉత్పత్తి చేసే శక్తితో ఇది సమానం. ఈ వేడి వలనే యూరప్ దేశాలు మంచుగడ్డలుగా మారకుండా మనుషులు జీవించడానికి అనుకూలంగా ఉన్నాయి. ఈ కన్వేయర్ బెల్ట్ కనుక ఒక్క క్షణం ఆగిపోతే ప్రకృతి సృష్టించే వినాశనం ఊహకు కూడా అన్నదు. కార్బన్ డ్రిఫ్ట్ పరిశోధనల ప్రకారం మానవుడు చేస్తున్న స్వార్థపూరిత పర్యావరణ విధ్వంసం కారణంగా ఈ అద్భుతమైన గ్లోబల్ ఇంజిన్ ఇప్పుడు నెమ్మదిస్తోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రాలు వేడెక్కుతున్నాయి. గ్రీన్లాండ్లోని భారీ మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. ఈ మంచు కరగడం వల్ల విపరీతమైన తీపి నీరు ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోకి వచ్చి చేరుతుంది. సముద్రపు ఉప్పు నీటి సాంద్రతను ఈ తీపి నీరు పూర్తిగా మార్చేస్తుంది. తీపి నీరు అంటే ఫ్రెష్ వాటర్. దీనివల్ల పైకి వెళ్ళిన వేడి నీరు చల్లబడిన తర్వాత కూడా కిందకి మునగలేకపోతుంది. కన్వేయర్ బెల్ట్ మోటార్ ఇక్కడే జామ్ అయిపోతుంది. సైంటిస్టు పంపిన సముద్ర సెన్సార్లు పంపుతున్న డేటాను చూసి ల్యాబ్స్లో ఉన్న పరిశోధకుల గుండెలు ఆగిపోయాయి. ఈ ప్రవాహాల వేగం గత కొన్ని దశాబ్దాలుగా విపరీతంగా పడిపోతుంది. ఇది ఒక ప్రమాదకరమైన టిప్పింగ్ పాయింట్ వైపు దూసుకుపోతుంది. టిప్పింగ్ పాయింట్ అంటే ఒకసారి ఆ పరిమితి దాటితే ఆ తర్వాత మనం ఏం చేసినా, ఎంత చెట్లు నాటినా ఆ వినాశనాన్ని ఆపలేం. ఈ వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అవ్వడానికి సిద్ధంగా ఉందని క్లైమేట్ మోడల్స్ హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడు ఊహించుకోండి, ఆ సముద్ర ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? అది ఒక రాత్రిలో జరిగే మార్పు కాదు, కానీ అది సునామీ సృష్టించే సునామీ లాంటి పరిణామాలు మానవాళిని గజగజ వణికిస్తాయి. అవేంటో కొన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఒకవేళ మనం టిప్పింగ్ పాయింట్ మించి చేరామంటే ముందుగా భూమధ్య రేఖ నుండి వేడి రాకపోవడంతో బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా 10 నుండి 15 డిగ్రీల సెల్సియస్ పడిపోతాయి. అంటే అక్షరాల నార్త్ యూరప్ అంతా నివాసయోగ్యంగా కానీ మంచుగడ్డలా మారిపోతుంది. ఇక ఉత్తర ధ్రువానికి వెళ్లాల్సిన వేడి అంతా దక్షిణార్ధ గోళంలోనే నిలిచిపోవడం వల్ల ఆఫ్రికా, ఆసియా ప్రాంతాలలో ఎండలు నరకాన్ని చూపిస్తాయి. ఆపై గ్లోబల్ విండ్స్ మారిపోవడం వల్ల భారతదేశానికి జీవనాధారమైన ఋతుపవనాలు పూర్తిగా దారిదప్పుతాయి. వర్షాలు పడాల్సిన చోట కరువు, ఎడారులు ఉన్న చోట మహాప్రవాహాలు ముంచెత్తుతాయి. కోట్ల మంది ఆకలితో అలమటించే పరిస్థితి వస్తుంది. అంతేకాదు అమెరికా తూర్పు తీరంలో ముఖ్యంగా న్యూయార్క్, మయామి వంటి నగరాల చుట్టూ సముద్ర మట్టాలు అకస్మాత్తుగా అడుగుల మేర పెరుగుతాయి. కేవలం కొద్ది రోజుల్లోనే ఆయా నగరాలు సముద్ర గర్భంలో జస్ట్ అలా కలిసిపోతాయి. ఫ్రెండ్స్, ఇది కేవలం ఊహాజనిత భయం అయితే కాదు. భూమి చరిత్రలో గతంలో కూడా ఇలా చాలాసార్లు జరిగింది. సైంటిస్టుల పరిశోధన ప్రకారం గత మంచు యుగంలో అంటే ఐస్ ఏజ్ కాలంలో ఇలాంటి ఎమోక్ వైఫల్యం వల్లనే భూమిపై కొన్ని వందల సంవత్సరాల పాటు వాతావరణం వికృతంగా మారిపోయింది. అప్పట్లో మానవ నాగరికత లేదు కాబట్టి సరిపోయింది, కానీ ఇప్పుడు 800 కోట్ల జనాభా ఉన్న ఈ భూమిపై ఆ ప్రవాహం ఆగిపోతే అది మానవ జాతి అంతానికి నాంది పలుకుతుంది. సముద్ర శాస్త్రవేత్త హెన్రీ స్టోమెల్ 1961లోనే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సముద్ర ప్రవాహాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని,
అవి హఠాత్తుగా తమ రూట్ మార్చుకుంటాయని లేదా ఆగిపోతాయని అని చెప్పారు. ఇప్పుడు ఐపీసీసీ అంతర్జాతీయ పరిశోధనలు ఆ చేదు నిజాన్నే బల్లగుద్ది చెప్తున్నాయి. ప్రస్తుతం అట్లాంటిక్ సముద్రంలో అమర్చిన వందలాది ర్యాపిడ్ మానిటరింగ్ వ్యవస్థలు నిరంతరం డేటాను సేకరిస్తూనే ఉన్నాయి. ప్రతి సెకనుకు ఆ ప్రవాహం బలహీనపడుతున్నట్లు గ్రాఫులు చూపిస్తున్నాయి. డూమ్స్డే క్లాక్ టిక్ టిక్ మంటూ తిరుగుతోంది. మనం కార్బన్ ఉద్గారాలను, గ్లోబల్ వార్మింగ్ను ఇప్పుడు అదుపు చేయకపోతే సముద్ర గర్భంలో నిద్రిస్తున్న ఆ రాక్షసుడు మేల్కొనడం ఖాయం. ఆ రోజున ఏ టెక్నాలజీ, ఏ ఆయుధాలు మనల్ని కాపాడలేవు. ప్రకృతి రాసే డెత్ నోట్లో మానవాళి పేరు మొదటి వరుసలో ఉంటుంది. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆఖరి క్షణంలో ఉన్నాం. గగుర్పాటు కలిగించే ఈ అంతర్జాతీయ సముద్ర రహస్యం భూమి భవిష్యత్తుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.